గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇవాళ మార్నింగ్ బీచ్కి వెళ్ళిన వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్గా ఫిష్ కనబడింది అనమాట. అక్కడ చాలా టేస్ట్గా ఎమ్మిగా లుకింగ్ బాగుండేసరికి ఇంకో 3 చేపలు తీసుకొచ్చాను ఫ్రమ్ సూర్యలంక అనమాట. అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫిష్ దొరకడం కాస్త కష్టమైంది. అక్కడ మొత్తం ఫిషెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫిష్లో నిమ్మకాయ పిండుకుంటూ ఉంటుందండి. మధ్యలో ఈ నిమ్మకాయ విత్తనాలు పెద్దగా డిస్టర్బ్ చేస్తుంటాయి ఎప్పుడైనా వేసుకునేటప్పుడు. సరే, ఈ ఫిష్ ఫ్రై తినడం అనేది ఒక కళ అనమాట. ఒక ముక్క తుంచి మసాలా అద్ది ఎర్రని ముక్కని నోట్లో పెట్టుకొని తింటే సూపర్. చూడండి ఎంత బాగుందో. ఇందులో ఎక్కువ ముళ్ళలు కూడా రాలేదు. ఈ సముద్ర చేపలు చాలా బాగుంటాయి అంట. ఏది బాగా ఫేమస్ అంటే వెళ్ళి కొన్నాము అనమాట. వారేవా సూపర్గా ఉందండి బాబు. ఎంత బాగుందో. దీన్ని మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది. మీకు ఎవరైనా కావాలంటే మీరే వెళ్ళి సూర్యలంక బీచ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, ఓకేనా? కానీ ఇందులో ఒక్క మైనస్ అండి, ఉప్పు కారం మామూలుగా లేదు, మంట అదిరిస్తుంది. ఇది స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలా కారం వేస్తారు. దీని మీద కొనుక్కునే ముందైతే దీన్ని ఇంకా ఫ్రై చేయలేదన్నమాట. వెళ్ళిన తర్వాత మాకు నచ్చినట్టు వేయించుకున్నాం. బాగా ఫ్రై చేసిన తర్వాత దాని మీద స్పెషల్ వాళ్ళ సీక్రెట్ రెసిపీ అయిన కారం వేసారనమాట. ఆ నిమ్మకాయ వేసుకొని వాటికి ఎంత బాగుందో. చూస్తుంటే మామూలుగా లేదు, క్రంచీగా తింటూనే ఉండాలనిపిస్తుంది. మీరు కూడా కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. మీరు కూడా ఖచ్చితంగా సూర్యలంక బీచ్ని విజిట్ చేయాలన్నమాట. అది చాలా మంచి ప్లేస్ అనమాట. స్పైసీ టేస్టెస్ని మీరు ఆస్వాదిస్తూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ సమ్మర్లో చక్కనైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయాలి. అక్కడ దొరికే ఫుడ్ ప్రతిదీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా అక్కడ స్పెషల్ అయిన ఫిష్ ఇంకా బాగుంటుంది. అక్కడ స్పెషల్ ఈ ఫిషెస్ అని మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరికి షేర్ చేసి లైక్ కొట్టండి. యమ్మీ ఫిష్ చాలా బాగుంది అనమాట. చాలా బాగుంది. మీరు